వాళ్ళిద్దరు కలిసి బండలు తాగితే ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు. అమ్మ ఈరోజు ఆదివారం ఉన్నా ఏం ప్రయోజనం లేదు. చికెన్ లేదు, మటన్ లేదు. ఏమైనా పడదాం పనరా పోయి. అవురా, నిన్న నేను దొడ్డికి పోయినప్పుడు చూసా పక్క ఊరోళ్ళు వచ్చి మన ఊరు వంకలో చేపలు పడుతున్నారు. మనం పట్టుకున్నా పనరా. గుద్దం పోయి మన ఊరంతా ఆ వంకలో లేదు గుద్ద పడుకునేది. వేర్లేరా, పడదాం పనరా. సరే అయితే దింగుదాం పాపోయి. చేపలు పడతాం రా, వండేది ఎవరు రా? మేహూనా, నాకు వచ్చు కదా అన్ని. ఏంది దెంగి తినేదే? ఏంటి బ్రో అంత మాట ఎట్టయితే ఏం పోయి మనం దెంగి తినాలి ఫస్ట్. చేపలు పట్టాలంటే గాలం, కట్టె, ఎర్రలు ఇవన్నీ కావాలి. ఎవరు తెచ్చారా? ఎర్రలేదు గోధుమ పిండి పెట్టి దెంగుదాంపా. ఏం వాడకవయ్యా అబ్బో. దీనమ్మా కట్టెలు కొండ్లు యాడున్నాయరా? యా నుంచి దగ్గర రావాలా? టెంకాయలు బాగుంది, నిధులో బాగుంది, దీంట్లో కూడా బాగుంది. నువ్వు పోయి తాపరా. రానిలేరా సాయి, చేపలు పట్టలేక తోమి నీకు తరమవుతారు. సర్లేరా, మనం పోయి కట్టెలు వేద్దాం. మనం కట్టెలు వేసి చూసినంటే అయిపోయి కొండి తీసి గుద్దలో ఎక్కుతాడు. నేను ఎక్కువ మారితే వాడిని చెక్కుతా. అయిపోయి డేంజర్ నా కొడుకు. మీరు గుద్ద మూసుకొని వెనకాల రాని ఎట్లా వాడు సైలెంట్ గా నేను చెప్తాను. ఒరే ఆయన కట్టేంది చూడరే, ఆ కట్టెని మనం చేపలు పట్టేది. మనం పోయి ఆయన మంచి పండుకున్నట్టు తెద్దాం. నా కొడుకు మడ్డ కొడుకు పెరుగు ఇక్క బయటకు వచ్చి దెంగుతాడే ఇట్లే వాడడం బెటర్. ఏమిరా, ఏం తెంగడానికి వచ్చారా? పెట్టావు కదా ఫిట్టింగ్. దెంగిపించాను నా చేపలు పట్టి కట్టెలు వేసుకోతాం. నిన్న కట్టెలే దిగిపో. పొడిచానే పొడిచిపో. ఏందిరా పొడిచి ఆయన పెట్టున్నాడు. నిన్న చూసినట్టుంది. One eternity later. నువ్వే కదా చేతపడం చేసేది. గమ్మునుండు. మనం కట్టెలు ఇచ్చావాలి అంటే మినాయని చెప్పాం కదా. మళ్ళీ ఇన్ని తెచ్చి పెట్టండి. అవన్నీ అట్లాంటి ఇంటికాడ మాట్లాడకండి. కంగారా లేదేంద్రా ఇంకో కాడికి ఇల్లు. నేను అప్పుడే చెప్పినారా వీళ్ళు పంచాయతీ వద్దని. అన్న చిక్కానేమరా? వద్దరా, వచ్చా లేరా? ఇంతసేపరా వచ్చేకి? పెద్ద దెంగులు నీళ్లు ప్రశాంతంగా ఉండేరా. పైన ఉంటే దెంగాలు అయితే మాకు నమ్మకం లేదు దొరా. దెంగుతా పిల్ల కుత్త రాలేవాడు మడ్డగాడేమన్నాడు. పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే, మేము చాలా మంది చూసాం. వెళ్ళరా గోంపిండి నేనేంటికి అలా గోధుమ పిండి నీళ్ళలో దెంగుతాను. సారీ లేరా, నీ జోలికి ఇంకా రాలేరా గోంపిండి. అమ్మ చెత్త నా కొడక. నీళ్ళు తక్కువ కలుపుడు ఏంటి? పురుపురే అవుతాయి. కొనేలారు నీ అమ్మ. తీరంగా సరే రాండి వచ్చా. సబ్బుతో కడుక్కోలేక నేను వచ్చాదా? సబ్బుతో కడుక్కునే పోయి నేను వచ్చాలి. అమ్మాయి ఎంతసేపు అయింది రా, ఒక్క షాపు కూడా వద్దా. నీకు చెప్పింది, నువ్వు గుద్ద కడుక్కోవాలి. నేను అన్నయ్య వచ్చా నువ్వు ఎంత మాట గుద్ద కడుక్కునేది రా. బీరా ఏందో ఉన్నట్టుంది రాడా.
మడ్డా చూచారా పట్టుకోదు ఇద్దరు పట్టుకో చెడుతూ రే ఇంకోటి మనం వేద్దాం అంటది గోధుమ పిండిరా ఈసారి నేను వచ్చేదారా చేయి నువ్వన్న గుద్ద కడిగినావా లేదారా అడిగినారా లేరా దూరం అయ్యరా ఏందో పన్నెట్టుందిరా పడింది నా మాది కడుగుతారా డెటాలి తీరా బయటికి రానరా పక్క తీసుకోరా గోధుమ పిండి పెట్టిస్తా లైట్గా పెట్టింది మేము ముగ్గురం కలిసి వచ్చాం అన్న మేము ముగ్గురం వచ్చాం పిల్లగాళ్ళు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. రే నువ్వు రాళ్ళు రాపరా రే నువ్వు కట్టెలు లేపరే నువ్వు పోయి మసాలాలు లేపు చేపకు ఉప్పు పట్టించి కోసి నూనె దాంట్లో వేసి కాగుతుంటే పండు కిందేసి కరకర అంటే భయం ఉంటది ఈరోజు ఎగ్జామ్ నెట్లేనా నువ్వు చెప్తాంటే నోరు ఊరుతుంది నిన్న సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. వేద్దాం ఇది అల్లం పేస్ట్ ఇది సాల్ట్ ఇది ధనియాల పొడి కారం ఇది నూనె అది పెట్టా పసుపు రాండ్రా అందరు చేపలు కడుక్కొద్దాం రాండ్రా ఉప్పు కారం ధర నేను సైగాడు పోయి చేపలు కడుగుతాను మీరు పోయి మంట అయిపోండి పోయి మంట వేసినాక పెనం లేదన్న మన దగ్గర ఏం పెనం లేదు మంట లేదు రాయంటే రాయి మీద ఎంచుకుని పోయి కడుగుని అమ్మ మసాలాలన్నీ కలిపి పడిద్దామట్టు బాగా అన్నీ ఒక పేపర్లు వేసుకున్నాం ఏడుంటుంది నా పేపర్ అనుకోదా కానీ నూనె రాదు దానిపైన లోపలికి పెట్టరా నూనె రా అబ్బా ఏం వాసన వస్తుంది కళ్ళు కాని రావా ఇది రెండోసారి ఏం కాదులేరా పైకెత్తు ఏం సౌండ్ వచ్చిందిరా అంటే నోరు ఊరుతుంది ఊరే నిజమే
నా ఉడికిందిరా తిన్న ఉచ్చాపుకోరు ఇంకేపు సూపర్ సూపర్ అవురబ్బా ఏముందిరా ఉన్నది. తినండి. నో ప్రాబ్లం నో టెన్షన్ ఎంజాయ్ రా మామ. చిటికలే చిల్రా చిల్ సార్ ఏంటి సార్ అది చిల్రా చిల్. రేపు నీ తింటూ రియల్స్ గుద్దా వాయకుండా చూసుకో. ఇంకా రేపుడి కదా రేపు ఈ పొద్దు చేపలు తింటున్నాం ఎంజాయ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చేప తిన్నట్టు చిల్ అవ్వండి. సబ్స్క్రైబ్